నాకు చాలా టెన్షన్గా ఉంది వరదని. లోపలికి రాలేక మనసు ఒప్పుకోక మీరెక్కడ తిరిగి వెళ్ళిపోతారని భయంగా ఉంది. నాన్న లోపలికొస్తావా రావా? పెద్దయిన మనసు బాధ పెట్టడం అవసరమా? నీకు దండం పెడతాను, పదవయ్యా. ఇప్పుడుంది మీకు. రండి రండి. అదేంటి నువ్వు వచ్చావనిపిస్తుంది? నిజంగానే వచ్చుంటావా? వస్తే ఏం మాట్లాడాలి? ఎలా నిన్ను ఒప్పించాలి? అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు తీసుకొచ్చి పెడతారేంటండి? ఏమనుకుంటారంతా? అదిగో అత్తయ్య మావయ్య వరోధిని అందరూ వచ్చేసారు. ఇంకా అక్కడే నిలబడ్డారేంటండి? లోపలికి వచ్చేయండి. వరు అక్క, అమ్మా, పెద్దమ్మీ బాగున్నారా నాన్న? బాగున్నానమ్మి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న. వచ్చావా వరు? మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చావా? ఇప్పుడు మన ఇల్లు నా ఇల్లు మాత్రమేనే వరు. ఇది ఇప్పుడు నీకు పరా ఇల్లు అయిపోయింది. మీనాక్షి, ఇప్పుడు పాతవన్నీ గుర్తు చేయడం ఎందుకమ్మా? మర్చిపోతేనే కదా మళ్ళీ మనింటికొచ్చింది. వద్దు, ఊరుకో. ఊరుకో పెద్దమ్మి. ఊరుకో అమ్మీ. ఇప్పుడు నువ్వు నా కళ్ళకి నిండు గోదావరిలో కనిపిస్తున్నావమ్మా. ఎన్ని నీళ్లు దాచుకున్నావో నిన్ను చూస్తేనే తెలుస్తోంది. పెద్దమ్మి, అందరం సంతోషంగా ఉన్నాం. సంతోషంగానే తిరిగి వెళ్దాం. పదండి అమ్మి. వెళ్ళటం గురించి అప్పుడే ఎందుకు? కూర్చోండి బావగారు. కూర్చోవయ్యా. అన్నయ్య గారికి వదిన గారికి చెప్పాలి కదా. కూర్చో. చెప్పాల్సింది ఏదైనా ఉంటే చెప్పవే. అన్నయ్య గారు, వదిన గారు, మా పెద్దమ్మకిప్పుడు 7వ నెల. మా సంప్రదాయం ప్రకారం సీమంతం పుట్టింట్లోనే చెయ్యాలి. అందుకే అమ్మాయిని అల్లుణ్ణి తీసుకెళ్లాలని వచ్చాం. వదిన గారు, తప్పకుండా తీసుకెళ్ళండి. సీమంతానికి మమ్మల్ని పిలిస్తే మేము వద్దామనుకుంటున్నాం. అయ్యో, ఎంత మాట! మంచి ముహూర్తం చూసి ఏ రోజు చేయొచ్చో నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని పిలవాలనుకున్నాం. మీరంతా తప్పకుండా రావాలి. మీరుంటేనే ఆ పేరంటానికి నిండుదనం. తప్పకుండా వస్తాను చెల్లెమ్మ. మీరు కూడా తప్పకుండా రావాలమ్మా. ఏ ఆ మాట మీ ఆయన చెప్పలేడా? సీసా బిరడలాగా బిగించు కూర్చున్నాడు. అమ్మా, పెద్దవాళ్ళు, మీకు మేం చెప్పగలిగేవాళ్ళమా? అయినా చెప్తున్నాను, ఏదో మా తాహతకు తగ్గట్టే ఫంక్షన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. చూస్తాంలేండి. కీళ్ల నొప్పులు మోకాళ్ల నొప్పులు తగ్గితే వస్తా. నీకవి నీ చేతి కర్రలాగా ఎప్పుడు తోడుండేవే గాని బోడి బిల్డప్ ఎందుకే? వస్తానన్న ఒక ముక్క చెప్పచ్చుగా. ఇక మేం బయలుదేరతాం బావగారు. ఒక్క నిమిషం ఆగండి. అయినా ఇంకా మాటలేంటమ్మా, మేం బయలుదేరాలి, మాకు టైం అవుతుంది. నందు, నువ్వాగు. నేను మీ అత్తగారితో మావగారితో కాసేపు మాట్లాడాలి. సర్లే, మాట్లాడుకో. కూర్చోండి అన్నయ్య గారు. అన్నయ్య గారు, అంతా బావుంది. వీడి పెళ్లి చేశాం. మా అదృష్టం కొద్దీ మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. వాళ్ల మటుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎందుకన్నయ్య ఈ పంతాలు పట్టింపులు? అంతా ఓ కుటుంబంలో ఉండేవాళ్ళం. ఎవరికి వాళ్ళం అయిపోయాం. అదంతా మర్చిపోదాం. పాతవన్నీ తోడుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇంకా దూరం పెరగడం తప్ప. మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి. కనపడితే సంతోషంగా పలకరించుకోవాలి. కానీ
వరూధిని ఇంకా ఎన్నాళ్ళు మీ ఇంట్లోనే ఉంటుంది? తన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదండి. దాని భవిష్యత్తుకి ఏమైందమ్మా? కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, పరా ఇంట్లో లేదు, తన వాళ్లతోనే ఉంది. పైగా దాని కాళ్ల మీద అది నిలబడింది. బంగారం లాంటి సంబంధం మాట్లాడి చెల్లెలు పెళ్లి చేసింది. ఇంకేం కావాలమ్మా? అయినా దాని భవిష్యత్తు గురించి మీ ఇంట్లో కూర్చుని మీతోనే మాట్లాడటం బాగుండదు కదమ్మా. మా ఇంట్లో కూర్చొని మీతో మాట్లాడితేనే సమస్య చక్కబడుతుంది బావగారు. అయిపోయిందేదో అయిపోయింది అన్నయ్య గారు. పెద్దవాళ్ళం, మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? మా వైపు చాలా పెద్ద తప్పుంది, కాదనడం లేదు. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాం. ఆ బాధతోనే చెప్తున్నాను. నందు మీనాక్షిలాగే పార్థు వరుదిని కూడా సంతోషంగా ఉండాలి కదా. దానికి మనం ఏం చేయాలనేది కొంచెం ఆలోచిద్దాం. వద్దులే అమ్మా, ఇదో పెద్దది, మొదటి కాన్పు. దాని ముచ్చట్లేవో దానికుంటాయని దాని మనసెందుకు చిన్నపుచ్చాలని వచ్చాం. మేము రాకూడదనుకున్నా మా వరూదినే మమ్మల్ని ముందుకు తోసింది, అందుకొచ్చాం. కానీ ఈ వంకతో మళ్ళీ దాని జీవితాన్ని నిప్పుల గుండంలో తోసి వెళ్ళిపోవటానికి మాత్రం కాదమ్మా. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. లేదన్నయ్య గారు, మీరందుకొచ్చారని మేమనుకోవడం లేదు. ఎలాగూ వచ్చారు కదా అని అడుగుతున్నాం. మా పార్థు ఇంతకు ముందులా మొండిగా ఉంటే మేము మాట్లాడేవాళ్ళం కాదు. కాని వాడు పూర్తిగా మారిపోయాడు. వరూధినికి చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నాడన్నయ్య. ఎలాగైనా మీతో మాట్లాడే వరూధినికి నచ్చచెప్పి మమ్మల్ని కలపండి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటికే రానివాడు ఇవాళిక్కడికొచ్చాడన్నయ్య. పార్థు, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు బిడ్డ. పెద్దమ్మి, పదండి బయలుదేరదాం. బావగారు ఆగండి. ఏంటన్నయ్య గారు, మాట్లాడుతున్నాం కదా. నాన్న కూర్చోండి నాన్న, వెళ్దాంలేండి. లేదమ్మి, వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్లకు తెలియని విషయాలైనట్టు, మనం మర్చిపోయిన సంగతులైనట్టు. ఏమయ్యా, ఆడపిల్ల తండ్రివి, అంత పంతం నీకెందుకయ్యా? కాసేపు కూర్చోలేవా? వియ్యంకుడు వియ్యప్రాలు మాట్లాడుతున్నారు కదా, లేచి దులుపుకొని పోతానంటే ఏం మర్యాద? మర్యాదల గురించి మాకు నేర్పగలిగేవాడివి కదా, నీ మర్యాద ఇదేనా? కూర్చో. కూర్చోండి బావగారు, కూర్చోండి. కూర్చోండి. అన్నయ్య గారు, దయచేసి ఆవేశపడకండి. నాకు నా కొడుకెంతో,
మీకు మీ కూతురంతే కదా. మనమున్నది వాళ్ళు ఏ కలతలు లేకుండా సంతోషంగా ఉండటానికే కదా. కొడుకుని వెనకేసుకొచ్చి నేను తప్పు చేసి ఉండొచ్చు, కూతుర్ని వెనకేసుకొచ్చి మీరు తప్పు చేసి ఉండొచ్చు. కానీ మనమెవరసలు? కలిసి ఉండాల్సింది వాళ్ళు. వాడు వరూధిని తిరిగొస్తే చాలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానంటున్నాడు. మీకైనా మాకైనా అంతకంటే కావాల్సిందేముంది? లేదమ్మా, మేము కావాలనుకోవటం లేదు. మీరు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. పువ్వుల్లో పెట్టి చూసుకునేవాళ్ళు మాకు అక్కర్లేదమ్మా, గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళు కావాలి. లేరుగా, ఎవరూ లేరుగా. ఉంటే దీన్ని నేనెందుకు తీసుకువెళ్తాను? పిచ్చోడ్నా? పంపించమంటే ఎందుకు పంపించను? వెర్రోడ్నా? ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారమ్మా? బంగారం లాంటి కాపురం అయితే నా కూతుర్ను అలా చూసాడా వీడు? ఏవయ్యా, ఏందయ్యా ఈ ఆవేశం? ఈ పిల్ల కాకపోయినా ఆ పిల్లయిన ఇంట్లో సంతోషంగా ఉండాలని లేదా? ఏమయ్యో, ఆడపిల్ల తండ్రివైతే కావచ్చు, కానీ నోరు అదుపులో పెట్టుకో. వాడు నోరు విప్పాడా? నువ్వేంటయ్యా వాడు వీడు అంటున్నావు? బొత్తిగా మంచి మర్యాద లేకుండా. వాడికి ఇంతకన్నా మంచి సంబంధం దొరకదనుకున్నావా? నీ కూతుర్ని మించిన వాళ్ళు ఈ లోకంలో లేనే లేరనుకున్నావా? నా మనవడు చేసుకుంటానంటే 100 మందిని వరసలో నిలబెడతా. ఈ సన్నాసి ఇదే కావాలంటున్నాడని దిగొస్తే ఓ బెట్టి చేస్తున్నావు. అహంకారంతో మనుషుల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు. అమ్మా తల్లి, అందుకే నేను ఏం మాట్లాడకుండా వచ్చిన పని చూసుకుని పోతాను అన్నాను. లోపలికి రానన్నా కూడా బలవంతంగా రప్పించింది మీరు. మీకేంటమ్మా, మీ తాహతకి మీ మనవడికి 100 సంబంధాలు తేగలరు. వాళ్ళ బతుకు నాశనం చేస్తున్నా చూస్తూ ఊరుకోగలరు. నాకు అవసరం లేదమ్మా, మాకంత ఆశల్లో వదిలి పెడితే పోతాం. పో, ఎవరిని బెదిరిస్తున్నావు? పోతే పోవయ్యా. నీ కూతుర్ని ఈ ఇంటికి పంపించకపోతే ఆ కూతుర్ని మీ ఇంటికి పంపించాం. సీమంతం లేదు, గీమంతం లేదు. దాన్ని అసలు పంపించే ప్రసక్తే లేదు. పా, పా. నువ్వు ఉండు నానమ్మా. పర్వాలేదమ్మా, ఉంచేసుకోండి, ఇక్కడే ఉంచేసుకోండి. పదమే గోదారి. నువ్వు ఆగవయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా బిడ్డ నాకు దూరం చేసి నా కడుపులో చిచ్చు నువ్వు పెట్టకయ్యా. నోరు మూయవే. ఎవరిని బెదిరిస్తున్నావమ్మా? నా ఇంటికి పంపకపోతే పంపకు. దాని మొగుడేమి రాక్షసుడు కాదు, కాల్చుకు తినడు, గెంటేడు, కోర్టుకెక్కడు. నాకేం బాధమ్మా? అది ఎక్కడున్నా సుఖంగా ఉంటే నాకంతే చాలు. ఊరుకోండి. చాలా ఆపండి. ఏంటే ముసల్దానా, నువ్వెవరితో నా పెళ్ళం శ్రీమంతం ఆపడానికి? వీడు చేసిన దరిద్రపు కొట్టు పనులకి వీడికి బుద్ధి చెప్పాల్సింది పోయి నా పెళ్ళాన్ని మధ్యలోకి లాగుతావేంటే? ఒసేయ్, మా జోలికి వస్తే మాత్రం ముసల్దానవని కూడా చూడను, నరికి పారేస్తానేమనుకున్నావో? ఏమండి, ఊరుకోండి. నువ్వేడవకు మీనాక్షి, నువ్వేడిస్తే నిన్ను అబ్బా నిన్నేం చేయను, నన్ను నేను కొట్టుకుంటా గోడకేసి. పార్దు, ఎందుకురా మళ్ళీ వచ్చావు? ఎవరిని ఉద్ధరించడానికిరా?
ఉన్నన్నాళ్ళు వరుదిని రాచి రంపాన పెట్టావు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్త డ్రామా మొదలు పెట్టావు. ఈ ఏడు పేద నువ్వు ఏడవకుండా మళ్ళీ ఎందుకు వచ్చావురా? అటు తిప్పి ఇటు తిప్పి మా సంతోషాన్ని పాడు చేస్తావేంట్రా? నీ బతుకు ఇలా తయారైంది కాబట్టే ఇక మమ్మల్ని కూడా సుఖంగా ఉండనివ్వా? ఆ? రే, నా పెళ్ళాన్ని పుట్టింటికి వెళ్లకుండా చేస్తావా? పోరా పో. పోయినోడికి పోక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ కాపురాలు కూలిపోతాయి. చెయ్యి. ఏంటి మావయ్య, మీరు కూడా ఈ ముసల్దాని మాటలు పట్టించుకుని నాకు వీడికి తేడా లేనట్టు మాట్లాడతారేంటి? మీరు అనేసుకుని మధ్యలో నా పెళ్ళాన్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇది అవసరమా? తప్పే బాబు, నాది తప్పే. జరిగించాలు. ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి మన మధ్య కూడా చిచ్చులు పెడతారు. పదండి వెళ్ళిపోదాం. పెద్దమి రా. అత్తగారు పదండి. నందు, మీనాక్షి, వెళ్ళండి వెళ్ళండి. ఈ ముష్టి సామాన్లు ఇక్కడెందుకు? తీసుకోండి. చెప్తే విన్నావా? అందరినీ కూర్చోబెట్టి సంధి చేస్తుందట సంధి. ఈవిడ మహారాణి కూతురు మరి. హ, సరిపోయిందా? మీరు ఇక్కడే ఉండండి, నేను ఆటో తీసుకొస్తాను. పార్దు, బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. గర్భిణీ స్త్రీ అమ్మవారితో సమానం అంటారు. అమ్మవారిగా అడుగుపెట్టి అమ్మగా అత్తగారింటికి తిరిగి వెళ్ళమ్మా. మిమ్మల్ని అమ్మమ్మ చేసి మరీ వెళ్తుందిలేండి. నిలబడ్డావేంటి? కూర్చో పెద్దమ్మి. మొదలు పెట్టారా? నేనేమన్నాను? నిలబడితే అలసిపోతావు అన్నాను. కార్లో కూర్చుని కూర్చుని అలసిపోయాను. అయితే పడుకో. కర్మ, కూర్చుంటానులేండి. సూపర్. కూర్చో, కూర్చో కూర్చో. అమ్మీ, అక్కడ నేనేమన్నా మూర్ఖంగా మాట్లాడానా? లేదు నాన్న, మూర్ఖులతో మాట్లాడవంతే. నేనే అక్కడికి రాకుండా ఉండాల్సింది. అక్కని తీసుకొస్తున్నామన్న సంతోషమే లేకుండా పోయింది. తొందరపడింది మీరు కాదు నాన్న, ఈయన. నేనా? నేనేం చేశాను?